అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి గుండెలు పగలే వార్తలు అయితే వింటారో ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సహాయం చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా సహాయం చేస్తారు. మీరు చేసిన సహాయం ద్వారా వారు చక్కగా వారి పరిస్థితి నుండి బయటకు రావడం జరుగుతుంది. మీరు చాలా పెద్ద మనసు, అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ మీకు సహాయం చేసేటటువంటి సమయం వచ్చినప్పుడు ఎవరు కూడా ముందుకు రారు. కేవలం దేవుడు మాత్రమే మీకు సహాయం చేస్తారు. ఈరోజు ముఖ్యమైనటువంటి పనులలో మాత్రమే దృష్టి పెట్టండి. విద్యార్థులు వారి సమస్యల పరిష్కారం పొందుతారు. ప్రయాణము ప్రణాళిక చేయబడుతుంది, కానీ అది ఎటువంటి సమస్యను కలిగించదు. కాబట్టి వాయిదా వేయటమే మంచిది. సోమరితనం నుండి మీ చర్యల గురించి తెలుసుకోండి. వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి ఉద్యోగ రంగంలో ఎలాంటి రాజకీయాలు అయితే మీరు ఈరోజు చేయకూడదు. ఉద్యోగ ప్రజల అధికారిక పర్యటనలో వెళ్ళడానికి ఈరోజు ప్రయత్నిస్తారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం యోగా, వ్యాయామం చేయడం ప్రారంభించండి. కొత్త ఆరంభం చేయడానికి మీరు ప్రతి విధంగా సిద్ధంగా ఉండాలి. బంధువులకు సంబంధించి ప్రతిదీ కూడా ఉన్నప్పటికీ మరి పనిని ముందుకు సాగించడానికి ప్రయత్నాలు చేయండి. మీకోసం ఈరోజు అడ్డంకులు అనేవి తొలగించబడతాయి. ఈరోజు మీరు చూసినట్లయితే కొన్ని మార్చవలసినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. మీ తప్పులను సర్దిద్దుకోవడం వల్ల మీకు చాలా మెరుగ్గా ఉంటుంది. డబ్బు విషయంలో సంపాదన పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ప్రాముఖ్యత వహించాలి. కొన్ని విషయాల్లో మీరు ఈరోజు అదృష్టం పెరగడంతో మీకు ఈరోజు మంచి లభిస్తుంది, సహాయం అందుతుంది. వివాదాస్పద విషయాలలో మరి విజయవంతులు అవుతారు. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు మరియు నిర్ణయాలు సరైనవి కానీ రుజువు అవుతాయి. మరి పని అధికంగా ఉంటుంది, మద్దతు కూడా సాధించబడుతుంది. మీ కొత్త ప్రదేశాలను సందర్శించడానికి, వాహనం నుండి ఆనందం పొందడానికి అవకాశం కూడా లభిస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అకస్మాత్తుగా మత ప్రయాణం మొత్తంలో ఈరోజు మీకు గడపవలసి వస్తుంది. వివాదాస్పద ఆస్తి కేసులలో కూడా ఆందోళన తగ్గిపోతాయి. గణేశునికి పువ్వులు అందించండి, పూజలు సమర్పించండి, మేలు కలుగుతుంది. ఈరోజు కొంతమంది ప్రముఖులను కూడా కలుసుకోవడం జరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇక లక్కీ సంఖ్య 76, లక్కీ కలర్ అయితే బ్లాక్. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము చేసుకుంటే ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. మరియు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు పప్పు ఉప్పు దానం చేయండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.